ఓకే. సో మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఎలా అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయడం, యాప్స్ ఎలా ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయడం, దాంట్లో ఫీడ్స్ ఎలా క్రియేట్ చేయడం, దాని తర్వాత రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయడం అనేది ఈరోజు మనం నేర్చుకుందాం యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే మనం ట్రైనింగ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్కి లాగిన్ అవ్వడానికి యూఆర్ఎల్ వచ్చేసి మనకు login.salesforce.com. ఓకేనా? సో యూఆర్ఎల్ వచ్చేసి login.salesforce.com. మన ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్కి లాగిన్ అవ్వడానికి login.salesforce.com యూజ్ చేసుకుంటాం. అదే రియల్ టైంలో శాండ్ బాక్స్లోకి లాగిన్ అవ్వడానికి test.salesforce.com. ఓకేనా? రియల్ టైం శాండ్ బాక్స్ లాగిన్ అవ్వడానికి test.salesforce.com. సో ఇలాగే ఉంటుంది. సో login.salesforce.com అనే దానికి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్కి లాగిన్ అవ్వడానికి login.salesforce.com. సో శాండ్ బాక్స్లో లాగిన్ అవ్వడానికి test.salesforce.com. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్లోకి లైవ్లోకి లాగిన్ అవ్వడానికి కూడా యూఆర్ఎల్ వచ్చేసి login.salesforce.com. ఓకేనా? ఓన్లీ లైవ్కి మాత్రమే login.salesforce.com. రిమైనింగ్ శాండ్ బాక్స్లకి అన్నిటికీ test.salesforce.com. ఓకేనా? ఇది ఫస్ట్ క్లియర్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడగకపోవచ్చు మ్యాక్సిమం, జస్ట్ సిల్లీ క్వశ్చన్ ఇది, అడగరు కూడా. మేబీ అడిగితే అడగవచ్చు, లైక్ వాట్ వాస్ ద యూఆర్ఎల్ ఫర్ శాండ్ బాక్స్, వాట్ వార్ ద యూఆర్ఎల్ ఫర్ ప్రొడక్షన్ అని అడగవచ్చు. సో ప్రొడక్షన్కి అయితే login.salesforce.com, శాండ్ బాక్స్కి అయితే test.salesforce.com. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్కి లాగిన్ అవ్వడానికి కూడా login.salesforce.com యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంతకుముందు మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో, సో ఇక్కడ ఈ యూజర్ నేమ్తో లాగిన్ అయిపోవాలి. సో లాగిన్ అయిన తర్వాత మనకు మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవాలా వద్దా అని అడుగుతుంది. సో మీకు ఓకే అనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే లేదు, లైక్ వన్ టైం సెక్యూరిటీ లాగా. సో ఇక్కడ మనం ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. ఇండియా సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇండియా +91. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా కూడా లాగిన్ అయిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓకేనా? సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. సో అలాగ సరే. సో కంప్లీట్గా మనం ఒక ఆర్గనైజేషన్లోకి లాగిన్ అయ్యాం. ఓకేనా? సో మనకు రియల్ టైంలో కూడా ఆర్గ్ అనేది ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు శాండ్ బాక్స్ అని ఒక శాండ్ బాక్స్ నేమ్ అనేది ఉంటుంది. సో అంతకు మించి అయితే ఏముండదు. ఓకేనా? సో అది మీకు రియల్ టైంలో రేపు చూపిస్తాను. మీకు రియల్ టైం ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేవన్నీ వీటిని యాప్స్ అంటాం. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా కొన్ని యాప్స్ మనకి ఇచ్చాడు, సర్వీస్ అని, మార్కెట్ అని. సో ఇవన్నీ యాప్స్ అంటాం వీటిని. ఓకేనా? వీటన్నిటిని మనం యాప్స్ అంటాం, వీటన్నిటిని మనం ట్యాబ్స్ అంటాం. ట్యాబ్స్ ప్లస్ కస్టమ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా కొన్ని ఆబ్జెక్ట్స్ మనకు యూజ్ చేసుకోవడానికి ఇచ్చేసినాడు అనమాట. లైక్ క్యాంపెయిన్స్, లీడ్స్, అకౌంట్స్, కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్, కేసెస్, సొల్యూషన్స్, ప్రోడక్ట్స్, రిపోర్ట్స్ అని ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా? వీటన్నిటితో పాటు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కూడా ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇవన్నీ మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. మనం ఏదైతే క్రియేట్ చేయకోకుండా ఉంటామో రిమైనింగ్ అన్ని మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసే ఆబ్జెక్ట్స్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకేనా? సో ఇవి అప్లికేషన్స్. ఇవి తర్వాత వీటిని ట్యాబ్స్ అంటాము, అట్ ది సేమ్ టైం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాము. తర్వాత ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత న్యూ. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సేవ్ చేస్తే దీన్ని రికార్డ్ అంటాం. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన దాన్ని రికార్డ్ అంటాం. సో ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ 2 రికార్డ్స్ కనిపిస్తున్నాయి మీకు, గోపాల్, టెస్ట్ అని. సో ఈ రెండింటిని ఏమంటామంటే రికార్డ్స్ అంటాం. ఓకేనా? సో ఈ రెండింటిని ఏమంటామంటే మనం రికార్డ్స్ అంటాం. ఈ వీక్లో నేను 2 రికార్డ్స్ క్లిక్ చేసుకున్నాను కాబట్టి 2 కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఆల్ అకౌంట్స్ అని క్లిక్ చేస్తే
ఆర్గ్లో ఉన్న రికార్డ్స్ అన్ని కనిపిస్తాయి. సో వీటన్నిటిని ఏమంటామంటే రికార్డ్స్ అంటాం. రికార్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? సింపుల్గా అకౌంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి టెస్టింగ్ పర్పస్ కోసం మనం రికార్డ్స్ని క్రియేట్ చేసుకుంటాం యాక్చువల్గా. సో ఇక్కడ సో మాన్యువల్గా సమ్ డేటా టెస్ట్ అకౌంట్ సంథింగ్ ఏదో మనం ఇచ్చేస్తాం. ఇచ్చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ బిల్డింగ్ సిటీ కానీ లేకపోతే ఫోన్ నెంబర్స్ కానీ ఇంకోటి ఏమన్నా కానీ ఉంటే కూడా మనం సంథింగ్ మన డేటాని ఇచ్చేసి సేవ్ చేసి పెట్టుకుంటాం. సో ఇలా సేవ్ చేయడం దాన్ని రికార్డ్ అంటాం. ఓకేనా? సో రికార్డ్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్కన మనకు ఫీల్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ తీసుకున్నా కదా, ఇది బిల్డింగ్ స్ట్రీట్. అవును, ఆటోమేటిక్గా కాదు, ఆటోమేటిక్గా కాదు. ఇంతకుముందు నేను వేరే రికార్డ్లో ఈ స్ట్రీట్ అడ్రస్ అనేది ఇచ్చింటాను అనమాట. సో అందుకని బై డిఫాల్ట్గా అడ్రస్ వచ్చింది అంతే, ఆటోమేటిక్గా తీసుకోదు. ఓకేనా? సో వేరే రికార్డ్స్లో ఈ అడ్రస్ ఫీల్డ్స్ ఆటోమేటిక్ తీసుకున్నారు కదా అట్లా. ఈ ఫీల్డ్స్ ఓన్లీ బిల్డింగ్ స్ట్రీట్ ఒకటి టైప్ చేస్తే ఆటోమేటిక్ అవి కూడా. ఓకే, చూపిస్తాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇక్కడ ఫోన్ నంబరు 54 ఉంది కదా. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాను నేను, న్యూ. సో ఇక్కడ ఫోన్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు యూజ్ చేసినాం కదా ఈ కార్డు. సో ఆ డేటా ఏదైతే ఉంటుందో మనకు ఆ డేటా వస్తుంది. బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం అంతే. ఆటో ఫిల్ ఏమి ఉండదు దీంట్లో. ఓకేనా? ఇంతకుముందు వేరే రికార్డ్ నేను క్రియేట్ చేసుకునేటప్పుడు సమ్ డమ్మీ డేటా ఇచ్చి ఉంటాను అనమాట. అంటే ఓన్లీ ప్రీవియస్ వస్తుందా లేకపోతే అన్ని వస్తాయన్నా? ప్రీవియస్ మాత్రమే వస్తుంది. అంటే రెగ్యులర్గా మనం ఏదైతే డేటా యూజ్ చేసుకుంటామో ఆ డేటా కనిపిస్తుంది. మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ తీసేయచ్చు. జస్ట్ నేను ఊకే అట్లా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏటీపీ అని ఇచ్చాను అనుకో, సేవ్ చేస్తాం, అది సేవ్ అయిపోద్ది. ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తీసుకొని సేవ్ చేసుకుంటాం ఇట్లా, అంతే. ఓకేనా? సో దీన్ని రికార్డ్ అంటాం. తర్వాత మనం ఇక్కడ క్రియేట్ చేసుకునే విషయం అకౌంట్ నేము, పేరెంట్ అకౌంట్ నంబరు, సైట్ టైప్స్ ఉన్నాయి కదా. సో వీటిని అన్నిటిని మనం ఫీల్డ్స్ అంటాం. వీటన్నిటిని ఫీల్డ్స్ అంటాం. ఇందులో సమ్ డేటాని ఇచ్చి సేవ్ చేయడాన్ని రికార్డ్ అంటాం. ఓకేనా? దీన్ని ఒక రికార్డ్ అంటాం. సో ఈ పక్కన ఉన్న వాటన్నిటిని ఫీల్డ్స్ అంటాం. ఈ ఫీల్డ్స్లో సమ్ డేటా ఇచ్చి సేవ్ చేయడాన్ని రికార్డ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం సేల్స్ అనే అప్లికేషన్లో ఉన్నాము. సేల్స్ అనే అప్లికేషన్లో అకౌంట్స్ అనే స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో ఉన్నాము. స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇది అంతా స్టాండర్డ్ ఫంక్షనాలిటీ. మనం దీంట్లో ఏం చేయలేదు, జస్ట్ మనం రికార్డ్ని ఒక డమ్మీ డేటాని ఇచ్చి సేవ్ చేసుకున్నాం. కరెక్ట్? సో ఇప్పుడు అలా కాకుండా మన ఓన్ అప్లికేషన్ సారీ, ఇక్కడ మన అప్లికేషన్ రావడానికి మన ఒక అప్లికేషన్ రావాలి. అట్ ది సేమ్ టైం నాకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ వద్దు, నేను కస్టమ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను, క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చు. అదే ఎలా అనేది మనం చూద్దాం. ఓకేనా? సో వీటిని యాప్స్ అంటాము, వీటిని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఫస్ట్ యాప్స్ అంటాము. సో ఇందులో రికార్డ్ని ఇలా క్రియేట్ చేసుకుంటాం. క్లియర్ కదా? సో ఇప్పుడు మనం మన ఓన్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, మన ఓన్ యాప్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం. సో దానికన్నా ముందు మనం ఇక్కడ లోగో ఉంది కదా, ఈ లోగోని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ లోగోని మనం చేంజ్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏ లోగోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో, ఏ లోగోని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ లోగోని ఫస్ట్ మనం ఆర్గ్లోకి పెట్టుకోవాలి. ఓకేనా? ఈ లోగోని మనం ఆర్గ్లోకి అప్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. సో సపోజ్ ఏదో అడుగుతున్నారు? ఓకే, ఏదో ఒకటి బై డిఫాల్ట్ తీసుకోండి. ఏదో ఒక లోగో తీసుకుంటాం. తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ లోగోని అప్డేట్ చేసుకోవడానికి ఈ ఇమేజ్ యొక్క సైజు 20 KB బిలో ఉండాలి, మ్యాక్సిమం 20 KB ఉండాలి. సో అంతకుమించి ఎక్కువ తీసుకున్నామంటే ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వదు అనమాట. కానీ ఆర్గ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆర్గ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ డిస్ప్లే అవ్వడానికి మాత్రం మనకు 20 KB మాత్రమే ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైజ్ ఎంత ఉందో మనం చెక్ చేసుకుందాం. సో ఇది 6 KB ఉంది, ఫైన్, ఓకే, నో ఇష్యూస్. సరే, ఇప్పుడు దీన్ని మనం ఆర్గ్లోకి అప్లోడ్ చేయాలి. ఆర్గ్లోకి అప్లోడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాం.
డాక్యుమెంట్స్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో దీన్ని తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత మై పర్సనల్ డాక్యుమెంట్స్. సో ఏమైనా ఉంటే ఇక్కడ మనం చూపిస్తాయి, ఏం లేకపోతే ఇది కొత్త ఆర్గ్ కాబట్టి ఏం లేవు. సో ఇక్కడ నేనేం చేశాను, కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నా, కొత్త లోగోని అప్లోడ్ చేసుకుంటున్నా. సో న్యూ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ యొక్క నేమ్ అనమాట, నేను లోగో అని ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇండికేట్ డాక్యుమెంట్స్ ఇస్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్, అవైలబుల్ ఇమేజ్. సో ఇంటర్నల్గా ఏమైనా ఆల్రెడీ ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదు ఎక్స్టర్నల్గా అవైలబుల్గా తీసుకుంటున్నాం కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నా, ఎందుకంటే నేను బయట నుంచి తీసుకొస్తున్నా ఇమేజ్ని, రైట్. తర్వాత ఇక్కడ చూస్ ఫైల్, ఇప్పుడు మీరు ఏదైతే ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫైల్ని ఇక్కడ చూస్ చేసుకుంటాం. ఇలాగ చూస్ ఓపెన్ చేసుకుంటాం. తర్వాత సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక లోగోని మనం అంటే ఒక ఇమేజ్ని ఆర్గ్లోకి అప్లోడ్ చేసుకున్నాం. ఓకేనా, ఆర్గ్లోకి అప్లోడ్ చేసుకున్నాం. ఇవి ఎక్కడ ఉంటాయి, ఇవి డాక్యుమెంట్స్లో ఉంటాయి. ఓకేనా, సో డాక్యుమెంట్స్లో ఒక లోగో అని ఉంటుంది, మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇమేజ్ ఉంది, రైట్. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని నేను ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఈ ఇమేజ్ని ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను, రైట్. సో దానికి మనం ఫస్ట్ ఏం చేయాలి, యాప్ క్రియేట్ చేసుకోవాలి. సో మనకు యాప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు నావిగేషన్ వచ్చేసి సెటప్ తర్వాత మనం ఇక్కడికి వెళ్ళేసి యాప్స్ అని టైప్ చేసుకోవచ్చు. సెర్చ్ బాక్స్లో యాప్స్ అని టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్డ్ క్రియేట్ యాప్స్ ఇలా అయినా షార్ట్కట్గా వెళ్ళొచ్చు, లేదు అంటే సెటప్ క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకు వస్తే మీకు బిల్డ్ ఆప్షన్ ఉంటుంది. బిల్డ్, దాని కింద క్రియేట్ కింద యాప్స్ ఇలా అయినా తీసుకోవచ్చు. డైరెక్ట్గా మీకు ఇవన్నీ షార్ట్ కట్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి సింపుల్గా యాప్స్ అని టైప్ చేయగానే ఇట్లా చూపించేస్తుంది. సో బిల్డ్ క్రియేట్ యాప్స్ పైన క్లిక్ చేస్తాం. సో యాప్స్ పైన క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మనకు సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ కింద యాప్స్ ఇచ్చాం కదా, యాప్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, సేల్స్, మార్కెటింగ్, సర్వీసు ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అప్లికేషన్స్ ఇక్కడ ఉంటాయి, ఎందుకంటే స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ కాబట్టి ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం ఓన్గా కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే, కస్టమ్ యాప్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూ. సో ఇక్కడ న్యూ ఇస్తాం. ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ అడుగుతుంది, కస్టమ్ యాపా కన్సోల్ యాపా అని. సో కస్టమ్ యాపా కన్సోల్ యాప్ అనేది రెండు సేమ్గానే ఉంటాయి. కాకపోతే కన్సోల్ యాప్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఇలాంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆబ్జెక్ట్స్ పక్కన చిన్న డ్రాప్ డౌన్ యాడ్ అవుతుంది అనమాట. సో డ్రాప్ డౌన్ యాడ్ అయ్యి ఆబ్జెక్ట్స్ 1 by 1 చూపిస్తూ వస్తుంది, అంతే డిఫరెన్స్. చూద్దాం అది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం కస్టమ్ యాప్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, సో కస్టమ్ యాప్ నెక్స్ట్. తర్వాత కన్సోల్ అంటే స్టెప్ బై స్టెప్ వస్తుందా? లేదు, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ప్రోడక్ట్స్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ ఈ మూడు ఉన్నాయి కదా. ఫస్ట్ ప్రోడక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, కింద మళ్ళీ ఒక డ్రాప్ డౌన్ వస్తుంది, డ్రాప్ డౌన్లో మళ్ళీ రిపోర్ట్స్ కనిపిస్తాయి, ఆ రిపోర్ట్స్ కింద మళ్ళీ డాష్ బోర్డ్స్ కనిపిస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఎలా అంటే చూపిస్తూ ఉండండి. సో ఇక్కడ మనకు శాంపుల్ కన్సోల్ అని ఒక యాప్ ఉంది, రైట్. దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ శాంపుల్ కన్సోల్ లేదు, ఓపెన్. సో ఇక్కడ నావిగేట్ ట్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవి స్టెప్ ఎలా కనిపిస్తాయి మనకు, అకౌంట్స్, కాంటాక్ట్స్, కేసెస్, ఆపర్చునిటీ లిస్ట్ అంటే 1 by 1 కనిపిస్తాయి ఆబ్జెక్ట్స్. కింద మనకు చిన్న డ్రాప్ డౌన్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, సరే ఎందుకులే, మీకు డైరెక్ట్గా చేసి చూపిద్దాం. సో న్యూ, యాక్చువల్గా దాని కన్సోల్ యాప్ను మనం యూజ్ చేయం. సో కన్సోల్, సో నెక్స్ట్ ఇక్కడ మనం టెస్ట్ మనం ఏదో ఒక నేమ్ ఇద్దాం సింపుల్గా. సో నెక్స్ట్, సో ఇక్కడ ఇమేజ్ అడుగుతుంది. సో ఇందాక మనం అప్లోడ్ చేసుకున్నాం కదా ఇమేజ్, సో ఆ ఇమేజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో లోగో వచ్చింది, నెక్స్ట్. తర్వాత సో ఇక్కడ చూడండి, అకౌంట్స్, దాని కింద కాంటాక్ట్స్, తర్వాత కేసెస్ ఇలా వస్తుంది మన కన్సోల్ యాప్ అంటే ఇలా వస్తుంది. చూద్దాం. సో సేల్స్ ఫోర్స్ వాడు మన ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్గా స్టాండర్డ్ ఇవి మనకి ఇచ్చేస్తారు అనమాట. ఇవి కావాలనుకుంటే మనం సింపుల్గా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. మనకి స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్లో ఏమైనా వర్క్ చేయాలనుకుంటే ఇవి ఖచ్చితంగా మనం డ్రాగ్ చేసుకోవచ్చు ఇలాగ. లేదు అవసరం లేదు అనుకుంటే లేదు. మనం ఓన్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు
క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఆబ్జెక్ట్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆ పేజ్ తర్వాత ఇలా వచ్చి ఆ పేజ్ ని టెక్నికల్ ఏమంటారు? యాప్ క్రియేషన్ ఇప్పుడు అంటారు. యాప్ క్రియేషన్ ఇప్పుడు బాక్సెస్ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, టెక్నికల్ గా దాన్ని ఏమంటారు అంటే దీన్ని technical ఆబ్జెక్ట్స్ ని యాడ్ view. చేసుకోవడం అంటారు. ఈ వ్యూని ఈ వ్యూని ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేసుకోవడం అంటారు. న్యూ కన్సోల్లో జస్ట్ ఒక ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేసుకోవడం అంటారు. స్టాండర్డ్ ఫంక్షనాలిటీలో నుంచి మన స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేసుకుంటాం. ఏమైనా నేమ్ ఉందా అన్న దీనికి? దీనికి నేమ్ అంటే ఏముండదు. నేమ్ అంటే ఏముండదు దీనికి. జస్ట్ మనం ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేసుకుంటాం అంతే. సో యాడ్ చేసుకుని నెక్స్ట్ తర్వాత చూస్ రికార్డ్ డిస్ప్లే. సో మనం రికార్డ్స్ని ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అలా డిస్ప్లే చేసుకోవాలి ఇలా. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనం క్రియేట్ చేసే అప్లికేషను ఏ ప్రొఫైల్కి అసైన్ చేయాలి. ఓకేనా? సేల్స్ ఫోర్స్లో మనకి ప్రొఫైల్స్ ఉంటాయి. ఏ ప్రొఫైల్కి అసైన్ చేయాలని ఇక్కడ అడుగుతుంది. సో ఇప్పుడు నేను సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి మాత్రమే అసైన్ చేసినాను అనుకో, తర్వాత ఈ ప్రొఫైల్లో ఎవరైనా లాగిన్ అయితే వాళ్ళకి ఈ అప్లికేషన్ కనిపించదు. జస్ట్ సెక్యూరిటీ యాక్సెస్ ఇస్తున్నాం అంతే మనం ఇక్కడ. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ మనకు యూజర్స్ క్రియేషన్, ప్రొఫైల్స్ క్రియేషన్, సెక్యూరిటీస్లో వస్తుంది మనకు. అది ఇంకా ఇన్ డీటెయిల్గా వస్తుంది మీకు అక్కడ, ఏం వరి కాకండి. సో ఇక్కడ జస్ట్ ఏంటంటే సిస్టమ్ అడ్మిన్కి ఇస్తున్నాను కాబట్టి నేను ఓన్లీ సిస్టమ్ అడ్మిన్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకా వేరే వాళ్ళకి కనిపించదు అనమాట. లేదు మీకు అందరికీ ఈ అప్లికేషన్ కనిపించాలనుకుంటే బై డిఫాల్ట్గా అందరికీ ఇచ్చేయచ్చు. మీరు డిఫాల్ట్గా అందరికీ ఇచ్చేయచ్చు. ఇది మీకు సెక్యూరిటీస్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో సేవ్ చేసి సో ఇప్పుడు టెస్ట్ అనే కన్సోల్ యాప్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఈ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో టెస్ట్. సో ఇలా వస్తుంది మీకు. ఓకేనా? ఇక్కడ మనం కేసెస్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ డ్రాప్ డౌన్లో కేసెస్, అకౌంట్స్, క్యాంపెయిన్స్. సో కన్సోల్ యాప్ అనేది మనకు ఇలా వర్క్ అవుతుంది. ఓకేనా? సో మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని చాలా తక్కువ యూజ్ చేస్తాం. చాలా రేర్, చాలా అంటే చాలా రేర్గా వాడుతుంది దీన్ని మనం. సో అందుకని ఇవన్నీ మనం ఆబ్జెక్ట్ చేస్తున్నాం కదన్నా. అవును, ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం కదా ఇందాక, అకౌంట్స్, క్యాంపెయిన్స్ అని. సో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఆబ్జెక్ట్ రికార్డ్స్ ఇవన్నీ రికార్డ్స్, ఆబ్జెక్ట్స్ యొక్క రికార్డ్స్. ఓకేనా? లాగౌట్. ఓకే. సో ఇప్పుడు మనం కన్సోల్ అండ్ యాప్ తీసుకున్నాం కదా. సో అలా కాకుండా ఇప్పుడు నేను కస్టమ్ యాప్ తీసుకుంటాను. ఓకేనా? కస్టమ్ యాప్ తీసుకోవాలి. కస్టమ్ యాప్ తీసుకోవాలంటే ఏం చేయాలి? సేమ్ ఇందాక మనం కన్సోల్ యాప్ ఎలా క్రియేట్ చేసుకున్నామో కస్టమ్ యాప్ కూడా అలా క్రియేట్ చేసుకోవాలి. యాప్స్. సో అగైన్ ఒక నిమిషం అన్న. ఓకే. ఇది ఇంతకుముందు మనం కన్సోల్లో డ్రాప్ డౌన్ అకౌంట్స్, క్యాంపెయిన్స్ స్టార్ట్ చేస్తున్నాం. స్టాండర్డ్ అడ్జస్ట్ దాంట్లో ఉన్న డేటా ఇప్పుడు దేనికి తీసుకున్నా ఆ డేటా చూపెడతాయి కదా. చూపిస్తుంది. అవును, ఎందుకంటే స్టాండర్డ్ ఫంక్షనాలిటీ కదా. ఆ ఆబ్జెక్ట్స్ని ఏ అప్లికేషన్లో తీసుకున్నా కనిపిస్తుంది. దాంట్లో ఉన్న డేటా దేంట్లో తీసుకున్నా కనిపిస్తుంది. అవును, కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను కొత్తగా కస్టమ్ యాప్ తీసుకుంటున్నా. న్యూ కస్టమ్ యాప్. సో నెక్స్ట్. సో ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ నేమ్ అడుగుతుంది అనమాట. సో మనం సింపుల్గా ఏదైనా ఒక ఇచ్చేస్తే సరిపోతుంది. ఏదైనా ఒక నేమ్, మనం ఏదైతే అప్లికేషన్ యాప్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ యాప్ నేమ్ని ఇచ్చేసుకోవచ్చు అనమాట. నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ అని ఒక నేమ్ ఇస్తున్నాను సింపుల్గా. సో నెక్స్ట్. ఇక్కడ మీకు ఇమేజ్, ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ ఇమేజ్ పెట్టుకున్నాను కదా. మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకునేటప్పుడు హాస్పిటల్ సంబంధించిన ఏదైనా ఒక ఇమేజ్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డాక్యుమెంట్స్లోకి వెళ్ళేసి మీ లోగోని అప్లోడ్ చేసుకోవాలి, అంటే మీ యొక్క ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మినిమం 20 KB ఉంటేనే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ 20 KB కైనా పైన ఉంటే మనకు ఆర్గ్లో అప్లోడ్ అవుతుంది, కానీ ఇక్కడ డిస్ప్లే అవ్వదు అనమాట. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్. సో ఇందాక మనం కన్సోల్ యాప్లో యాడ్ చేసుకున్నాం కదా. సో సేమ్ కస్టమ్ యాప్లో కూడా మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ మనకు కావాలనుకుంటే
ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అవసరం లేదు అనుకుంటే మనకు అనవసరం. ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కావాలి మాత్రమే అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా హోమ్ అనేది ఉంటుంది. దీన్ని మనం రిమూవ్ చేయలేము అనమాట. సేల్స్ ఫోర్స్ ఫంక్షనాలిటీలో బై డిఫాల్ట్గా హోమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కావాలి అనుకుంటే మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం యాప్ని క్రియేట్ చేసుకుంటున్నాం. యాప్లో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని ఏమీ తీసుకోవట్లేదు. ఓకేనా? తీసుకోకుండా నెక్స్ట్. తర్వాత సేమ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకునే ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే అప్లికేషన్ ఏ ప్రొఫైల్ కనిపించాలి. సో మీకు అందరికీ కనిపించాలి అనుకుంటే బై డిఫాల్ట్గా అందరికీ ఇస్తాం. లేదు ఒకరికి మాత్రమే కనిపించాలి అంటే ఓన్లీ సిస్టమ్ అడ్మిన్ మాత్రమే ఇస్తాం. ఓకేనా? సో నేను బై డిఫాల్ట్గా విజిబుల్ టు ఆల్ అందరికీ ఇచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ అందరికీ కనిపిస్తున్నట్లుగా ఇచ్చేస్తున్నాం. సరే, ప్రస్తుతానికి మనం అప్లికేషన్ని క్రియేట్ చేసుకున్నాం. హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే ఒక యాప్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ యాప్స్లో కనిపిస్తుంది. యాప్లోకి వెళ్తే హాస్పిటల్ మేనేజ్మెంట్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు కంప్లీట్గా ఇలా కనిపిస్తుంది. మనం అప్లోడ్ చేసుకున్న లోగో ఇది, మనం యాడ్ చేసుకున్న బై డిఫాల్ట్గా ఉన్న ట్యాబ్ ఇది. సో ఇక్కడ మనం ఏమైనా కొత్తగా మళ్ళీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే, ఇందాక మనం క్రియేట్ చేసుకునేటప్పుడు మనం యాడ్ చేసుకోలేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కస్టమైజ్ మై ట్యాబ్స్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మనం యాడ్ చేసుకోలేదు కదా, సో ఇప్పుడు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ నావిగేటర్ అంటారు. ఇప్పుడు అప్లికేషన్ నావిగేటర్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదా ఇవా లెఫ్ట్ సైడ్ ఇంతక సర్చ్ వచ్చింది కదా, సర్చ్ ఆప్షన్ వచ్చింది కదా. ఓకే, ఇక్కడ ఇదా? అవునవును, నావిగేషన్ అంటే సర్చ్ బాక్స్ లో జస్ట్ ఓకే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని సెర్చ్ చేసుకుంటాం. అంటే అప్లికేషన్ లేకపోతే ఏమైనా ఆబ్జెక్ట్ అన్ని సెర్చ్ చేయొచ్చు అన్న. ఇక్కడ అపెక్స్ ఇప్పుడు ఏమైనా ఇప్పుడు క్లాస్ ఇప్పుడు నేను సింపుల్ గా అపెక్స్ క్లాస్ అని తీసుకున్నాను అనుకో, అపెక్స్ క్లాసెస్ వస్తాయి. తర్వాత నీకు ఏమన్నా ఆబ్జెక్ట్ అని టైప్ చేసినాను అనుకో, ఆబ్జెక్ట్ ని సంబంధించి మనకి తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆబ్జెక్ట్స్ అలాగా కొన్ని స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నీకు అకౌంట్స్ కావాలి, సో అకౌంట్స్ అని టైప్ చేసుకుంటాం. సో అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఫీల్డ్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ అకౌంట్స్ ఫీల్డ్స్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ జస్ట్ సర్చ్ బాక్స్ అనమాట. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ అకౌంట్ లో బ్యాక్ ఎండ్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అకౌంట్ క్లిక్ చేస్తాం అనుకో, సో ఇలా ఓపెన్ అవుతుంది మనకు. మనకి ఇక్కడ ట్యాబ్స్ లో ఓపెన్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ అకౌంట్ సంబంధించిన బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు అకౌంట్ సంబంధించిన ఫీల్డ్స్ కావాలనుకో, ఫీల్డ్స్ పైన క్లిక్ చేస్తే అకౌంట్ సంబంధించిన ఫీల్డ్స్ అన్ని మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. ఓకేనా? సో నువ్వు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే పైన యాడ్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు పైన యాడ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇట్లా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇవే నా హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే అప్లికేషన్లో ఈ 4 స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని నేను యాడ్ చేసుకున్నాను. సో నాకు ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అవసరం లేదు, నాకు ఓన్ కావాల్సిన ఆబ్జెక్ట్స్ నాకు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే వీటిని రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ కస్టమైజ్ మై ట్యాబ్స్ ఇక్కడికి వెళ్ళేసి అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ రిమూవ్, సేవ్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న యాప్స్ అన్ని ట్యాబ్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఓకేనా? సో ఇలాగ మనం జస్ట్ ఒక సింపుల్ గా ఒక యాప్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ. అవును. ఇప్పుడు నాకు సేల్స్ లోనే కనిపించాలి, వేరే ఆబ్జెక్ట్స్ లో నాకు ఆబ్జెక్ట్ అనేది కనిపించదు. అవును, సెక్యూరిటీలో రాసుకుంటాం మనం. సెక్యూరిటీస్ లో వస్తాయి. రైట్, ఎగ్జాక్ట్ గా ఇందాక మనము ఒక అప్లికేషన్ ని అక్కడ చెక్ బాక్స్ చెక్ చేసుకున్నాం చూసావా, డిఫాల్ట్ ఆల్ అందరికీ. సో అక్కడ మనకు ఏ ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి, ఏ యాప్ సెట్ చేసుకోవాలని మనకు సెక్యూరిటీస్ లో వస్తుంది, కాన్సెప్ట్ లో వస్తుంది. అక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం సింపుల్ గా ఒక లోగో, ఒక డాక్యుమెంట్ లో ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసుకున్నాం, ఒక యాప్ ని క్రియేట్ చేసుకున్నాం, అంతే, ఇంకేం చేయలేదు. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్ గా ఇక్కడికి వెళ్ళేసి ఆబ్జెక్ట్స్ అని టైప్ చేయగానే
మీకు కింద క్రియేట్ కింద ఆబ్జెక్ట్స్ అని వస్తుంది. లేదు అనుకుంటే మీకు డైరెక్ట్గా కిందకి వెళ్తే బిల్డ్ క్రియేట్ కింద ఆబ్జెక్ట్స్ అని కనిపిస్తుంది. సో ఆబ్జెక్ట్స్ పైన క్లిక్ చేయాలి. సో ఆబ్జెక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని కనిపిస్తుంది. ఓకేనా, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఏం లేవు కాబట్టి 0. సో న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ లో క్విక్ సెర్చ్ ఫైండ్ ఉన్నాయి కదా, దాని కింద ఉన్నాయని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం కదా, టోటల్ బాక్స్ మొత్తం. అవును. సో ఇక్కడ ఇది బిల్డ్ కింద మనం కొత్తగా ఏమైనా క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటాయి. ఓకేనా. సో లేదు అనుకుంటే ఇక్కడ మనకు మేనేజ్ యూజర్స్, ఇవి స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ అనమాట. మేనేజ్ యాప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్. మనకు డేటా మోడలింగ్ ఉన్నాయి కదా, డేటా మోడలింగ్, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ బెంచ్, ఇవన్నీ మనకు స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్. సెక్యూరిటీస్, ఇవన్నీ స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్. సో మనం ఏమైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే బిల్డ్, క్రియేట్, డెవలప్, లైట్నింగ్ బోల్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలోకి వస్తాం మనం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఒక ఆబ్జెక్ట్ యొక్క నేమ్ కావాలి నాకు. నేను సింపుల్గా డాక్టర్ అని ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ మనకు సేల్స్ ఫోర్స్లో కొన్ని స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ లేబుల్ వచ్చేసి మనం డాక్టర్ ఇచ్చాం. తర్వాత ప్లూరల్ లేబుల్ బై డిఫాల్ట్గా ఇలా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏదైతే ఇస్తామో లాస్ట్లో ఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాండర్డ్ ఫంక్షనాలిటీలో వీడు ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అకౌంట్ అని ఇచ్చినామనుకో, అకౌంట్స్ అని తీసుకోవాలి. ఇప్పుడు నేను డాక్టర్ ఇచ్చినాను కదా, సో ఇక్కడ నేను ప్లూరల్ నేమ్గా డాక్టర్స్ తీసుకోవాలి. లాస్ట్లో ఎస్ యాడ్ చేసుకుంటా, అంతే. ఓకేనా. ఎస్ యాడ్ చేసుకున్నా. స్టార్ట్ విత్ ఓవెల్ సౌండ్ అంటారు. సో దీనివల్ల మనకు పెద్దగా యూజ్ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ మనం ఏదైతే లేబుల్ ఇచ్చామో అది మనకు ఆబ్జెక్ట్ నేమ్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఈ ఆబ్జెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. రియల్ టైంలో ఈ ఆబ్జెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలనేది మనకు క్లయింట్ ఒక ఎక్సెల్ షీట్లో ప్రొవైడ్ చేస్తాడు. లేబుల్ ఇస్తాడు, ఈ ఆబ్జెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఓకేనా. ఏం చేయాలనేది ఇస్తాడు ఈజీ కోడ్. తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్గా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనకు 4 ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి. స్టాండర్డ్ ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి. కన్ఫ్యూజ్ కాకండి. బై డిఫాల్ట్గా మనం కస్టమ్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా స్టాండర్డ్ ఫీల్డ్స్ 4 క్రియేట్ అవుతాయి. ఏంటి క్రియేట్ అవుతాయి అంటే ఇక్కడ ఒక రికార్డ్ నేమ్ ఉంది కదా, డాక్టర్ నేమ్ అనేది ఒక స్టాండర్డ్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో దాంతోపాటు క్రియేటెడ్ బై, లాస్ట్ మాడిఫైడ్ బై, ఓనర్, ఈ 3 ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి. ప్లస్ డాక్టర్ నేమ్ క్రియేట్ అవుతుంది. 4 ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా. తర్వాత ఇక్కడ డేటా టైప్లో ఇక్కడ టెక్స్ట్, ఆటో నంబర్ అని ఉంటుంది మనకు. ఫస్ట్ మనం టెక్స్ట్ గురించి నేర్చుకుందాం. ఫీల్డ్స్లోకి వచ్చిన తర్వాత ఆటో నంబర్ వస్తుంది. అప్పుడు ఇది ఆటో నంబర్ గురించి చెప్తాం. సో ఇక్కడ తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ఆప్షనల్ ఫీచర్స్. ఈ ఆబ్జెక్ట్ యొక్క రిపోర్ట్స్ మనకు కావాలనుకుంటే అలో రిపోర్ట్స్, అలో యాక్టివిటీస్ కావాలంటే అలో యాక్టివిటీస్. తర్వాత ఈ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ని మనం ట్రాక్ చేయాలనుకుంటే దీన్ని, అలో చార్టర్ గ్రూప్స్లో ఏమైనా కావాలనుకుంటే ఇది. సో ఈ ఆప్షనల్ ఫీచర్స్ కూడా కావాలా వద్దా అనేది కూడా మనకు ఎక్సెల్ షీట్లో నీట్గా మనకు రిక్వైర్మెంట్లో మెన్షన్ చేస్తారు. అంటే ఇవన్నీ ట్రాకింగ్ అన్న, సెక్యూరిటీ పర్పస్, అలో రిపోర్ట్స్, అలో యాక్టివిటీస్. అంటే ఈ ఆబ్జెక్ట్ చెప్తా. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఈ ఆబ్జెక్ట్లో మనం కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ రికార్డ్స్ యొక్క రిపోర్ట్ని చేయాలనుకుంటే, ఒక రిపోర్ట్ని తయారు చేయాలనుకుంటే ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకు ఆ రిపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ ఆప్షన్ డిజేబుల్ చేసుకున్నామంటే మనకు ఆ రిపోర్ట్ని క్రియేట్ చేయలేము. ఓకే. యాక్టివిటీస్ సేమ్. యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటే ఈ ఆబ్జెక్ట్ పైన అప్పుడు వస్తుంది, లేకపోతే లేదు. తర్వాత ఈ ఆబ్జెక్ట్లో ఏమైనా ఫీల్డ్స్ని ట్రాక్ చేయాలనుకుంటే ట్రాక్ చేసుకుంటాం, లేకపోతే లేదు. ఓకే, 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. లేకపోతే లేదు. మనం ఆబ్జెక్ట్ ఇది కాంటెక్స్ట్ సెన్సిటివ్ హెల్ప్ సెట్టింగ్ ఉంది కదా ఎక్కడ పైన, ఓపెన్ ఏ విండో యూజింగ్ ఏ విజువల్ ఫోర్స్ స్టేజ్. ఇవి అవసరం లేదు. మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఇవి బై డిఫాల్ట్గా మనకు అవసరం లేదు అనమాట. ఓపెన్ స్టాండర్డ్ సేల్స్ ఫోర్స్ విత్ హెల్ప్ విత్ ట్రైనింగ్ విండో, ఇది అవసరం లేదు. మనం లైట్ తీసుకుంటాం. మనం ఇది మనం చేసుకుంటాం. ఇవన్నీ ఆప్షన్ ఫీచర్స్ని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని ఇక్కడ డిప్లాయ్మెంట్ స్టేటస్ ఇన్ డెవలప్మెంట్ డిప్లాయిడ్ అంటే మనం స్టార్టింగ్లో మీకు ఒక ఇమేజ్ చూపించా, లైక్ ఒక ఆర్క్ నుంచి ఇంకో ఆర్క్ డిప్లాయ్ చేస్తాం, ఇంకో ఆర్క్ నుంచి ఇంకో ఆర్క్కి 4 శాండ్ బాక్సెస్ చూపించా, గుర్తుందా? స్టార్టింగ్లో మనకు ఒక శాండ్ బాక్స్లో చూపించాను అనమాట. లైక్ ఇది డెవలపర్ ఆర్క్ నుంచి టెస్టింగ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం.
క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ వేరే ఆర్కి డిప్లాయ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు ఆబ్జెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ డిప్లాయ్ చేయాలి. సో ఇలా డిప్లాయ్ చేసుకుంటాం కదా, దాన్ని స్టేటస్ అడుగుతున్నాం అంటే ఇక్కడ ఇన్ డెవలప్మెంట్ అంటే ఇన్ డెవలప్మెంట్, డిప్లాయిడ్ అంటే డిప్లాయిడ్, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, సో ఇన్ డెవలప్మెంట్ పెట్టుకుంటాను నేను. సో దాని తర్వాత ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏమన్నా ఫీల్డ్స్ కానీ ఇంకోటి కానీ సెర్చ్ చేయాలనుకుంటే అలో సెర్చ్. ఓకేనా, రికార్డ్స్ కానీ ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే అలో సెర్చ్ అని పెట్టుకుంటాం, లేకపోతే లేదు. తర్వాత ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆప్షన్. సో ఇక్కడ అడుగుతుంది మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకు నోట్స్ అటాచ్మెంట్స్, ఈ ఆబ్జెక్ట్కి మనం నోట్స్ కానీ ఏమైనా అటాచ్మెంట్స్ కానీ యాడ్ చేయాలనుకుంటే ఇది యాడ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. సో లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ దిస్ కస్టమ్ ఆబ్జెక్ట్. దీని అర్థం ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే మనకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, ఇక్కడ ట్యాబ్ ఇంతకుముందు మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లాగా ఉన్నాయి కదా ఇక్కడ ట్యాబ్స్లో. సో అలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఆబ్జెక్ట్కి ఒక ట్యాబ్ని సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే రాదనమాట. సో దీన్ని ఒకసారి లాంచ్ చేసి చూద్దాం, ఒకసారి అన్చెక్ చేసి చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు చెక్ చేసి ఇది ఎలా షేరింగ్, ఎలా బల్క్ APIs యాక్సెస్ ఎక్కడ ఆబ్జెక్ట్ క్లాసిఫికేషన్ ఇవి వచ్చేసి మనకు డెవలప్మెంట్లో వస్తాయి. ఒక ఆబ్జెక్ట్ని ఎలా షేర్ చేయాలి, బల్క్ ఏపీఐలో ఎలా ఉంటుంది అనేది డెవలప్మెంట్లో వస్తుంది, అందుకే చెప్పలేము. ఓకేనా, సో ఇది డెవలప్మెంట్లో వస్తుంది మనకు. సో ఇక్కడ మనకు ఈ ట్యాబ్ని దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఒకసారి దీన్ని మనం చెక్ చేసి చేద్దాం, తర్వాత చెక్ చేయకుండా చేద్దాం, మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చెక్ చేసినాం, చెక్ చేసి సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే ఏమవుతుందంటే మనకు కొత్తగా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇలాగా, సో ట్యాబ్ స్టైల్. సో ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్కి ఒక ట్యాబ్ స్టైల్ ఇవ్వాలి. సో ఇలాగ మనం ట్యాబ్స్ అనేవి సేల్స్ ఫోర్స్లో బై డిఫాల్ట్గా ఉన్నాయి. మీకు ఇక్కడ కొన్ని ఈ ట్యాబ్ స్టైల్ కాకుండా కొత్తగా ట్యాబ్ స్టైల్స్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే అది డెవలప్మెంట్లో వస్తుంది. సో మ్యాక్సిమం ఈ ట్యాబ్ స్టైల్స్ని ఎవరు క్రియేట్ చేయరు, సో ఉన్న వాటిని యూజ్ చేసుకుంటాం అనమాట మనం. సో ఏదో ఒక ట్యాబ్ స్టైల్ని నేను తీసుకొని ఇక్కడ ట్యాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాం మనం, లేకపోతే లేదు. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ కూడా అడుగుతుంది. సో ఈ ట్యాబ్ను మనం క్రియేట్ చేసుకున్న ట్యాబ్ని, కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్ని అన్ని ప్రొఫైల్స్కి అసైన్ చేయాలా వద్దా అని. సో ఇక్కడ అన్ని ప్రొఫైల్స్కి డిఫాల్ట్ ఆన్ అని పెట్టుకుంటే డిఫాల్ట్ ఆన్ ఉంటుంది. లేదు మీరు స్పెసిఫిక్గా ఒక ప్రొఫైల్కి మాత్రమే మీరు అసైన్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళేసి ఆఫ్ ఆన్ కానీ ఆన్ కానీ ట్యాబ్ హిడెన్ కానీ పెట్టేసుకుంటాం. ఓకేనా, సో ఇది మనకు సెక్యూరిటీస్లో వస్తుంది. ఈ కాన్సెప్ట్ మొత్తం మనకు ఎవరికి ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది సెక్యూరిటీస్లో వస్తుంది. అది నీట్గా చెప్తాను అప్పుడు. సో ఇక్కడ బై డిఫాల్ట్గా అందరికీ ఆన్ ఇస్తున్నా, అంటే అందరికీ కనిపించేలాగా ఇస్తున్నా. సో నెక్స్ట్, సో ఇక్కడ కస్టమ్ యాప్స్ ఏ అప్లికేషన్స్కి ఇవ్వాలి. సో ఇప్పుడు ఇందాక మనం హాస్పిటల్ మేనేజ్మెంట్కి మాత్రమే ఇచ్చాం. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సో ఇప్పుడు ఈ చెక్ బాక్స్ ఉంది కదా, సో ఈ చెక్ బాక్స్లో నేను ఓన్లీ హాస్పిటల్ మేనేజ్మెంట్కి, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్కి, సేల్స్కి మాత్రమే ఇస్తున్నా. ఓకేనా, అర్థం చేసుకోండి. నేను ఓన్లీ సేల్స్కి తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్కి మాత్రమే ఇస్తున్నా, ఏమిటికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఓన్లీ 2 అప్లికేషన్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తున్నా. ఏది సేల్స్ అప్లికేషన్కి, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్కి మాత్రమే ఇస్తున్నా. ఈవెన్ టెస్ట్కి కూడా ఇవ్వట్లేదు నేను. ఓకేనా, ఇంక వేరే ఏమిటికి ఇవ్వట్లేదు, జస్ట్ సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఉండేది అప్లికేషన్లో హాస్పిటల్ మేనేజ్మెంట్లో కాబట్టి మనకి ఇక్కడ డాక్టర్స్ అని కనిపిస్తుంది, రైట్. తర్వాత ఇప్పుడు నేను సర్వీస్లోకి వెళ్తే నాకు ఆబ్జెక్ట్ కనిపిస్తుందా? సర్వీస్లోకి వెళ్తే నాకు ఆబ్జెక్ట్ కనిపించదు. ఎందుకు? ఇందాక నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు దానికి ఆప్షన్ ఇవ్వలేదు, నేను చెక్ బాక్స్కి చెక్ చేయలేదు. కానీ ఇక్కడ ప్లస్ సింబల్ కొడితే అది ఆబ్జెక్ట్ విజిబుల్ అవుతుంది. అవును, ప్లస్ సింబల్ కొడితే మనం జస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవడానికి నేను యాక్సెస్ ఇవ్వలేదు అంతే. అదే అంటే ఈ యాక్సెస్ ఓన్లీ పర్టికులర్ యాప్కే ఎట్లా చేస్తాం? పర్టికులర్ యాప్కి మాత్రమే. చూద్దాం. సో ఇక్కడ నేను సేల్స్కి ఇచ్చాను. ఓకేనా, సేల్స్కి ఇస్తే డాక్టర్స్ కనిపిస్తుంది. ఓకేనా, సేల్స్కి ఇస్తే డాక్టర్స్కి కనిపిస్తుంది, రైట్. సో ఇప్పుడు నేను ఓన్లీ సేల్స్కి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మాత్రమే ఇచ్చాను కాబట్టి
ఓన్లీ ఈ 2 మాత్రమే కనిపిస్తుంది, రైట్? సో లేదు మీకు వేరే అప్లికేషన్స్ కూడా ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? సెక్యూరిటీస్లోకి వెళ్ళినప్పుడు మనకు నీట్గా అర్థమవుతుంది. వేరే అప్లికేషన్స్ కూడా ఈ ఆబ్జెక్ట్ యొక్క ఆప్షన్స్ మనం డిస్ప్లే చేయాలనుకుంటే అప్పుడు వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ యాప్స్కి వెళ్తాం. యాప్స్కి వెళ్ళేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో మనకు నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ సో ఎడిట్, మనం ఆబ్జెక్ట్స్లో ఏవైతే తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ మనకి నీట్గా కనిపించేస్తుంది. ఇక్కడ అడుగుతుంది ఎవరెవరికి ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలని బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ అడుగుతుంది. ఇప్పుడు ఎవరెవరికి అసైన్ చేసినాం, మనం క్రియేట్ చేసుకునేటప్పుడు అసైన్ చేసుకున్నాం కదా ప్రొఫైల్స్కి, ఆల్ ప్రొఫైల్స్కి అసైన్ చేసుకున్నామని కనిపిస్తుంది మనకు. సో మీకు సెక్యూరిటీస్లో వచ్చినప్పుడు నీట్గా అర్థమవుతుంది ఏ ఆబ్జెక్ట్ని ఎవరికి ఇవ్వాలి, ఏ అప్లికేషన్స్కి ఇవ్వాలి అనేది ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ప్రస్తుతానికి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే ఒక అప్లికేషన్లో జస్ట్ లోగోని అప్లోడ్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు బై డిఫాల్ట్గా కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయని చెప్పినాం, రైట్? ఒకటి స్టాండర్డ్ ఫీల్డ్, తర్వాత ఒక ఓనర్. రికార్డ్ని సేవ్ చేసిన తర్వాత క్రియేటెడ్ బై, లాస్ట్ మాడిఫైడ్ బై, ఇంకో 2 ఫీల్డ్స్ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ అకౌంట్ అని ఒక డమ్మీ నేమ్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో అకౌంట్ నేమ్, అకౌంట్ని ఇచ్చినాం. క్రియేటెడ్ బై, ఎవరు క్రియేట్ చేసినారు, ఓనర్, ఎవరు ఓనరు, లాస్ట్ మాడిఫైడ్ బై ఎవరు. మనం ఇందాక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు అలో యాక్టివిటీస్ అన్నప్పుడు ఈ ట్యాబ్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. తర్వాత హిస్టరీ, తర్వాత నోట్స్ అండ్ అటాచ్మెంట్స్. మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా కింద ఆప్షన్ ఫీచర్స్ అని. సో దానివల్ల సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా వస్తాయి మనకు. ఓకేనా? సో ఇప్పుడు డాక్టర్ అనే ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ డాక్టర్ నేమ్, ఓనర్, క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫై బై డిఫాల్ట్ వస్తాయి 4. బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. సో ఎందుకు అంటే కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకునేటప్పుడు, క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా మనకు స్టాండర్డ్ ఫీల్డ్స్ వస్తాయి. ఇందాక చెప్పుకున్నాం కదా స్టాండర్డ్ ఫీల్డ్స్ అని. సో క్రియేటెడ్ బై వస్తుంది, డాక్టర్ యొక్క నేమ్ వస్తుంది, లాస్ట్ మాడిఫైడ్ బై వస్తుంది, ఓనర్ వస్తుంది. సో వీటిని ఏమంటామంటే స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటాం. ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకునేటప్పుడు బై డిఫాల్ట్గా స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి 4 జనరేట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇక్కడ మనం కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఏపీఐ నేమ్ దగ్గర __c అని వస్తుంది. సో __c అని ఎందుకు వస్తుందంటే కస్టమ్ ఆబ్జెక్ట్ అని. ఓకేనా? సో మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి __c అని వస్తుంది. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ వేస్తాడు. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి కస్టమ్ ఆబ్జెక్ట్కి ఎలా డిఫరెన్షియేట్ చేస్తామని క్వశ్చన్ వేస్తాడు. సో మనం ఏం చెప్తాం? బై యూజింగ్ ఏపీఐ నేమ్. ఏపీఐ నేమ్ ద్వారా మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఏది ఇది, కస్టమ్ ఆబ్జెక్ట్ ఏది ఇది అని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. సో __c ఉంటే మనం దాన్ని కస్టమ్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి కస్టమ్ ఆబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఏమని అడిగితే, సో సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసే ఆబ్జెక్ట్స్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటాం. మనం ఓన్గా క్రియేట్ చేసుకునే ఆబ్జెక్ట్స్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి ఏపీఐ నేమ్కి __c ఉండదు. కస్టమ్ ఆబ్జెక్ట్కి మాత్రం ఏపీఐ నేమ్కి __c అని ఉంటుంది. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసినాం అనుకో, సో అకౌంట్లో ఫీల్డ్స్ ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి అకౌంట్ ఫీల్డ్స్ అనే ఉంటుంది. ఎందుకంటే అకౌంట్ __c అనేది ఉండదు అనమాట. __c అనేది ఉండదు. సో అందుకనే మనకు ఏపీఐ నేమ్ దీనికి ఉండదు. సో ఇక్కడ మనకు కస్టమ్ ఆబ్జెక్ట్కి వచ్చేపాటికి ఏమవుతుందంటే __c అనేది వస్తుంది. ఓకేనా? సో ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్గా మనకు 4 ఫీల్డ్స్ అనేవి 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎవరు క్రియేట్ చేసినారు, ఎవరు లాస్ట్ మాడిఫైడ్ బై